ఒక నది ఒడ్డున పెద్ద జామ చెట్టు ఉండేది. ఆ జామ చెట్టు పైన ఒక కోతి ఉండేది. కోతి జామకాయలు తిని సంతోషంగా ఉండేది. కోతి ఆనందంగా ఇలా అనుకుంటుంది. ఈ జామకాయలు ఎంత రుచిగా ఉన్నాయి. నేను ప్రతిరోజు ఇవే తింటాను. ఆ చెట్టు దగ్గర నదిలో ఒక మొసలి కూడా ఉండేది. కోతి ప్రతిసారి దానికి కూడా జాంకాయలు వేస్తూ ఉండేది. మొసలి కోతితో ఇలా అంటుంది. ధన్యవాదాలు కోతి, నువ్వు నిజంగా మంచి స్నేహితుడివి. కానీ ఒకరోజు ముసలి భార్య కోపంగా మొసలితో ఇలా అంది. నువ్వు ప్రతిరోజు జామకాయలు తింటావు, కానీ నాకు కోతి గుండె కావాలి. దాన్ని తింటే నేను బలంగా అవుతాను. మొసలి మనసులో ఇలా అనుకుంటుంది. ఓహో, భార్య మాట వినక తప్పదు. కానీ కోతిని ఎలా మోసగించాలి? తర్వాత రోజు మొసలి కోతిని పిలిచింది. స్నేహితుడా కోతి, రా మనం నా ఇంటికి వెళ్దాం. నా భార్య కూడా నిన్ను చూడాలని అంటుంది. కోతి అమాయకంగా అవునా, సరే, నీ వెన్ను పైన కూర్చుంటాను. ఇద్దరు నదిలోకి వెళ్లారు. అక్కడ మొసలి నిజం చెప్పేసింది. మొసలి దొంగ నవ్వుతో ఇలా అంటోంది. అహహా, నిజానికి నా భార్య నీ గుండె కావాలి అని కోరింది. అందుకే నిన్ను తీసుకొచ్చాను. అప్పుడు కోతి వెంటనే తెలివిగా ఇలా అంటుంది. అయ్యో స్నేహితుడా, నేను నా గుండె చెట్టు పైనే వదిలేశాను. ముందుగా నన్ను అక్కడికి తీసుకొస్తాను. మొసలి మోసపోయింది. కోతిని తిరిగి చెట్టు దగ్గరకు తీసుకొచ్చింది. అప్పుడు కోతి చెట్టుపైకి ఉరికింది. అప్పుడు కోతి మొసలితో ఇలా అంటుంది. మూర్ఖమా మొసలి, నన్ను మోసం చేయాలనుకున్నావు కదా, కానీ తెలివిగా ఉంటే ఎవరి దగ్గర మోసపోలే. పిల్లలు గుర్తుంచుకోండి, తెలివి ధైర్యం ఉంటే ఎలాంటి సమస్యనైనా గెలవగలం.